అందరికీ నమస్కారం. ఈ జ్యోతిష్య శాస్త్రం అనేది పరిశోధన మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి చాలా బెస్ట్ సబ్జెక్ట్. మనం రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటే, మనకి రకరకాల కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా తెలిసిన విషయాల్ని మీతోటి పంచుకోవటం అనేది నాకు చాలా ఆసక్తికరమైన విషయం. అంటే ఇప్పుడు నేను మీతో పంచుకోబోయే విషయం మీలో ఎవరికీ తెలీదని నేను చెప్పను. నాకు కొత్తగా తెలిసింది అంతవరకే. అందుకని చెప్పి నేను ఈ విషయాన్ని మీ అందరితోనూ పంచుకోదలుచుకున్నాను. నేను ఇందులో ఈ విషయంలో మీ ఎవరికీ ఈ విషయం తెలియలేదు అని నేను చెప్పట్లేదు. నాకు తెలిసింది నేను మీతోటి పంచుకుంటున్నాను. అంతవరకు మాత్రమే. అప్లై చేయండి. ఫలితాలు వస్తే నాకు చెప్పండి. ఓకే. అలాంటిది కొత్త కాన్సెప్ట్ యోగి, అవయోగి, సహయోగి. మనకి మన జాతక చక్రంలో మనకి అందరికన్నా ఎక్కువగా యోగించే గ్రహం ఎవరు? 9 గ్రహాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువగా ఎవరు యోగిస్తారు? విపరీత ప్రభావాలను చూపించే గ్రహం ఏది? ఇది మనలో చాలా మందికి ఉండే ఒక క్యూరియాసిటీ. 9 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం, ఏదో ఒక దశ కానీ ఏదో ఒక దశ మనకు బాగా యోగిస్తూ ఉంటుంది. మిగిలినవి అంతగా యోగించవు. మరి ఆ గ్రహం ఎవరు? అదే ఇప్పుడు నేను మీతో చెప్పబోయే యోగి, సహయోగి, అవయోగి. అర్థమైందా? సరే, ఈ యోగి, అవయోగి, సహయోగిని ఎలా ఇవాళ రేపు మీకు ఎన్నో రకాల జ్యోతిష్యం గురించి చెప్పే ఎన్నో రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి. మీరు చూస్తే యోగి, సహయోగి, అవయోగి మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎలా వస్తుంది ఇది? దీని వెనకాల ఉన్న మ్యాథమెటికల్ ఫండమెంటల్స్ ఏంటి? చూద్దాం. మామూలుగా ఇప్పుడు నేను చెప్పబోయే దానికి ఒక్కసారి మనం పంచాంగంలో ఒక చిన్న రిఫరెన్స్ చూద్దాం. మనం మన పంచాంగం చూసేటప్పుడు రోజు కూడా తిథి వార నక్షత్ర యోగ కరణ అంతే కదా పంచాంగం అంటే. అమెరికా ప్రెసిడెంట్ ప్రమాణం చేయాలన్నా తిథి వార నక్షత్ర యోగ కరణ చూడాలి. లేకపోతే ఒక కొత్త ఇల్లు కట్టాలన్నా తిథి వార నక్షత్ర యోగ కరణ చూడాలి. అప్పుడే పిల్లవాడికి అక్షరాభ్యాసం జరిపించాలన్నా, లేకపోతే పుట్టు వెంట్రుకలు తీయించాలన్నా, ఇలాంటిది ఏది చేయాలన్నా సరే మనం చూడాల్సింది తిథి వార నక్షత్ర యోగ కరణ. ఒక కొత్త రిక్షా కొనుక్కోవాలన్నా ఇదే చూడాలి, కొత్త విమానం కొనుక్కోవాలన్నా ఇదే చూడాలి. మామూలుగా మనం పంచాంగం చూస్తూ ఉంటే ప్రతిరోజు మనకి ఈ యోగాలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇవాటి పంచాంగం చూసుకోండి, మీకు వీటిల్లో ఇవాళ వీటి యోగాల్లో ఏదో ఒక యోగం కనిపిస్తూ ఉంటుంది. విష్కుంభ, ప్రీతి, యోయిష్మాన్, ఆయుష్మాన్, సౌభాగ్య, శోభన, అతిగండ, ఇలాంటివి ఏవేవో మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రం అంటే మీలో చాలా మంది అనుకోవచ్చు, చిత్తా నక్షత్రం ఉన్న రోజు నాడు శుకర్మ యోగం ఉంటుందా అండి అని చెప్పి. ఇది అలా కాదు. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ ప్రయోగం వేరే. మామూలుగా ఈ యోగాల గురించి మీకు తెలిసే ఉంటుంది. అలాగే మనకి 27 నక్షత్రాల గురించి మీకు తెలిసే ఉంటుంది. తిథివార నక్షత్ర యోగకరణ. అందులో మనం నక్షత్రం గురించి, యోగం గురించి ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. ఒక్కొక్క యోగాన్ని ఒక్కొక్క నక్షత్రానికి ఇచ్చారు. పుష్యమి నక్షత్రం విష్కుంభ యోగం. మామూలుగా మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, మామూలుగా అశ్విని నక్షత్రం నుంచి మొదలవ్వాలి కదా అని చెప్పి. కానీ మన పంచాంగ కర్తలు ఎందుకు చేయలేదు, అలా చేయలేదు నాకు కూడా తెలియదు. ఎందుకు అలా జరగలేదు అనేది. అశ్విని నక్షత్రం సిద్ధయోగంతో మామూలుగా మొదలవ్వాలి. కానీ అలా మొదలు కావట్లేదు. ఏం జరుగుతోంది? పుష్యమి నక్షత్రం విష్కంభ యోగం, అశ్లేష నక్షత్రం ప్రీతి యోగం, మఘ నక్షత్రం ఆయుష్మాన్ యోగం, పూర్వ ఫల్గుని యోగం సౌభాగ్య యోగం, ఇలా ఉన్నాయన్నమాట. అలాగే పుష్యమి దగ్గర మొదలుపెట్టి పునర్వసు, వైద్రిత్రి ఇక్కడ పూర్తవుతున్నాయి, మళ్ళీ మొదలవుతూ ఉంటాయి.
అంటే ఇప్పుడు మనం సైన్స్ పరంగా చూసుకుంటే కనుక పుష్యమి నక్షత్రం మనకి కర్క రాశిలో ఉంటుంది. పునర్వసు మొదటి పాదం పునర్వసు 4వ పాదంతో కర్క రాశి మొదలవుతుంది. ఆ ఒక్క పాదంతో పూర్తయిపోయి పుష్యమి అశ్లేష. సో 3 సైన్స్ 3 degrees 20 minutes దగ్గర పుష్యమి నక్షత్రం మొదలవుతుంది కర్క రాశిలో. మీకు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 3 degrees 3 సైన్స్ 3 degrees 20 minutes విష్కుంభ నక్షత్రం, విష్కుంభ యోగం, పుష్యమి నక్షత్రం. ఈ మూడు మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం మీకు 3 సైన్స్ 3 degrees 20 minutes. సరేనా? ఇప్పుడు ఒక జాతకుడికి యోగి, అవయోగి, సహయోగి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి లగ్నంతో పని లేదు. మనం లగ్నం ముట్టుకోవట్లేదు. ఇక్కడ రాశి కుండలు చూస్తాం. ఓకేనా? ఇప్పుడు ఈ నక్షత్రంలో సూర్యుడు, చంద్రుడు ఎక్కడెక్కడ పూజ అయినారో తీసుకుందాం. చంద్రుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. అదే సూర్యుడు వస్తే కన్యా రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో 3 సైన్స్ 9 degrees 57 minutes లో ఉన్నాడు. అలాగే సూర్యుడు 5 సైన్స్ 1 2 3 4 5 సైన్స్ 13 degrees 59 minutes దగ్గర ఉన్నాడు. మనకి ఇక్కడ లగ్నంతో పని లేదు. 3 సైన్స్ 19 degrees 57 minutes చంద్రుడిది, 5 సైన్స్ 13 degrees 59 minutes సూర్యుడిది. వీళ్ళిద్దరిని కలుపుతాం. నాకు ఎంత వచ్చింది? 8 degrees 32 minutes 116 8 సైన్స్ 32 degrees 116 minutes నాకు ఇంత వచ్చింది. నేను దీనికి ఈ పుష్యమి నక్షత్రం ఇది ఉంది కదా, దీన్ని యాడ్ చేస్తాను. మనకి యోగాలు ఇక్కడతో మొదలవుతున్నాయి. 3 సైన్స్ 3 degrees 20 minutes. నాకు ఇక్కడ 3 సైన్స్ 3 degrees 20 minutes ఎట్లా వచ్చింది అంటే ఇట్లా వచ్చింది. దీన్ని యాడ్ చేస్తాను. దీన్ని యాడ్ చేస్తే నాకు 11 సైన్స్ 35 degrees 136 minutes వస్తుంది. దీన్ని మనం ఫైనల్ గా నేను కొన్ని కూడికలు తీసివేతలు చేశాను. ఇది మామూలుగా జ్యోతిష శాస్త్రంలో కొంత పరిచయం ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే నేను ఇక్కడ కూడికలు తీసివేతలు నేను ఎలా చేశానో తెలుస్తుంది. ఫైనల్ గా నేను కూడికలు తీసివేతలు అంటే ఇక్కడ నిమిషాలు మాక్సిమం 60 ఉండొచ్చు, కానీ ఇక్కడ 136 నిమిషాలు ఉన్నాయి. 2 నిమిషాలు మైనస్ చేశాను. ఆ 2 నిమిషాలు నేను డిగ్రీస్ లో యాడ్ చేశాను. సో ఇక్కడ అలాగే డిగ్రీలు మాక్సిమం 30 ఉండొచ్చు, కానీ ఇక్కడ 37 ఉన్నాయి కాబట్టి 37 మైనస్ చేశాను. 30 మైనస్ చేశాను. 1 డిగ్రీ నేను సైన్స్ యాడ్ చేశాను. అలా వచ్చింది క్యాలిక్యులేషన్ నాకు. అలాగే రాసులు మొత్తం 12 ఉండొచ్చు. ఇక్కడ నాకు ఏమొస్తుంది? 12 రాసుల 7 నిమిషాల 12 రాసుల 7 డిగ్రీల 16 నిమిషాలు వస్తుంది. 12 రాసులు అలా మాక్సిమం 12 ఉండొచ్చు కాబట్టి 12 మైనస్ చేశాను. ఇప్పుడు నాకు 7 డిగ్రీల 16 నిమిషాలు వచ్చింది. ఫైనల్ గా నేను నా క్యాలిక్యులేషన్ ఇందులో ఉన్న ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు విడిగా నాకు ఫోన్ చేయండి, నేను అర్థమయ్యేలా చెప్తాను మీ అందరికీ. ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన మ్యాథమెటికల్ గణిత శాస్త్రం మన క్యాలిక్యులేషన్ అంత తొందరగా అర్థం కాకపోవచ్చు జ్యోతిష్ శాస్త్రంతో మీకు కనుక పరిచయం లేకపోతే. ఫైనల్ గా నేను ఎక్కడ ఎండ్ అయ్యాను? 7 నిమిషాల 16 డిగ్రీల దగ్గర పూర్తయ్యాను. నేను 7 నిమిషాల 16 డిగ్రీల దగ్గర నాకు ఉండేది అశ్విని నక్షత్రం ఉంటుంది. అక్కడ నాకు అశ్విని నక్షత్రం ఉంటుంది. అశ్విని నక్షత్రం 2వ పాదం నాకు అక్కడ ఉండేది. అశ్విని నక్షత్రం 2వ పాదం ఉంటుంది అక్కడ నాకు. 2 పాదాలు ఇక్కడ నాకు మళ్ళీ పాదాలతో పని లేదు. అశ్విని నక్షత్రానికి అధిపతి ఎవరు? కేతు. నువ్వు ఇక్కడ నేను మార్క్ చేశాను కదా, 7 డిగ్రీల 16 నిమిషాలు 7 డిగ్రీల 16 నిమిషాల దగ్గర ఉండేది అశ్విని నక్షత్రం, అక్కడ ఉండేది కేతు. అశ్విని నక్షత్రం 3వ పాదం ఉండొచ్చు, 2వ పాదం కూడా కదా. 6 degrees 40 minutes దగ్గర 2వ పాదం పూర్తయి 6 నిమిషాలు 40 నిమిషాల దగ్గర మళ్ళీ 3వ పాదం కూడా పూర్తవుతుంది. సో అక్కడ ఉండేది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రాధిపతి కేతు. సో కేతు ఈ ఉదాహరణలో యోగి అన్నమాట. సరిగ్గా ఆపోజిట్ లో ఉండేది స్వాతి నక్షత్రం, దానికి రాహు అధిపతి. సో రాహు ఈ నక్షత్రానికి అవయోగి అన్నమాట. సో ఉత్తమ ఫలితాలను ఇచ్చే గ్రహం కేతు అయితే కొంచెం విరుద్ధమైన ఫలితాలను ఇచ్చే గ్రహం రాహు అన్నమాట.
ఇప్పుడు ఏరీస్ ఈ వృష ఈ మేషరాశిలో ఉంది, యోగి మేషరాశిలో ఉంది, మేషరాశికి అధిపతి కుజుడు, కాబట్టి అక్కడ ఈ కుజుడు సహయోగి అవుతాడు అనమాట. సో ఆ రకంగా నేను ఒక జాతక చక్రం తీసుకుని యోగి, అవయోగి, సహయోగిని క్యాలిక్యులేట్ చేశాను. ఎవరికైనా సరే ఇందులో ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎవరికైనా సరే అర్థం కాకపోతే కనుక నాకు ఒక్కసారి ఫోన్ చేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది మీ అందరికీ. 8309197531 నా నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. నేను ఎవరికైనా సరే అర్థమయ్యేలాగా చెప్తాను. అంటే ఇవన్నీ మనం అంటే ఇప్పుడు ఇవన్నీ మనం అప్లై చేసేస్తామని కానీ లేదు, వీటిని ఎలా వాడతారో కూడా చాలా మందికి తెలియదు. ఏ కాన్సెప్ట్ దీన్ని వాడాలో కూడా చాలా మందికి తెలియదు, ఎప్పుడు వాడాలో కూడా ఎవరికి తెలియదు. జాతక చక్రంలో కనబడుతూ ఉంటాయి, కానీ అవి చాలా ముఖ్యమైనవి అయి ఉంటాయి, మనం దాని గురించి పెద్దగా పట్టించుకోమన్నమాట. సో ఆ రకంగా ఈ యోగి, అవయోగి, సహయోగిని ఎలా అప్లై చేయాలి అనేది వీలైనంత వరకు నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీ అందరికీ అనుభవంలోకి తీసుకొచ్చేలా మీకు అర్థమయ్యేలా చెప్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.